శుభోదయం అన్న అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అన్న. ఫైనల్గా మనం చెప్పింది అదే, ఓటుకు నోటు వద్దన్న. ఆ ఓటుకు నోటు ఊళ్ళో ఉన్న పెద్ద పెద్ద స్థాయిలో ఉండే వ్యక్తులు దాన్ని సహకరించకూడదు. మీరు ఆగాలి, వాళ్ళని ఆపాలి. అంతకని ఇంకేం చెప్పలేను ఆ విషయంలో. ఇలాగే పెన్షన్స్ కొంత అర్హత లేకుండా తీసుకోవడం, నెక్స్ట్ కోటా బియ్యం మిస్యూజ్ చేయడం, అవన్నీ చాలా చూస్తుంటే చాలా మినిమం కామన్ సెన్స్ లేదా అనిపిస్తుంది అన్న అలాంటి విషయాలు చూస్తున్నప్పుడల్లా. సో నాకు చిన్న ఒక ఐడియా వచ్చింది. ఐడియా అంటే మీన్స్ నా బ్రెయిన్లో మిగిలింది. ఇవన్నీ కొన్ని సొసైటీని కాపాడాలంటే ఈ పోలీసులతో పాటు మిలిటరీ, ఆర్మీ కూడా కావాలన్నా. అక్కడ దేశాన్ని రక్షించడం కోసం బార్డర్స్లో మన కోసం చాలా కష్టపడతారు మన సైనికులు. చాలా గ్రేట్, హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి. వాళ్ళకి కొంత రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళ సేవలు యూజ్ చేసుకోవాలి. అంటే వాళ్ళకి ఖాళీ వదిలేవద్దు ప్రభుత్వాలు. వాళ్ళని ప్రతి మండల స్థాయికి, ప్రతి సిటీలో ఒక బెటాలియన్ ఉంటుంది, ప్రతి సిటీలో 3-4 బెటాలియన్స్ ఉంటాయి. అలాగే ప్రతి మండలంకి ఒక బెటాలియన్ పెట్టాలి, ఆర్మీ బెటాలియన్. ఇంకొక 15 years వాళ్ళకి శాలరీ ఇచ్చి ఇంటికి దగ్గరలో వాళ్ళని పోస్టింగ్లు చేసి, ఏ మండలంగా వాళ్ళే చేసి, ఒక ఇండియాని ఎట్లా లెక్కిస్తారో ఈ గ్రామాల్లో, ఈ టౌన్లలో, మన గ్రామాల్లో, మండలాల్లో, జిల్లా స్థాయిలో జరిగిన అన్యాయాలని, మోసాలని వాళ్ళని అలర్ట్ చేసి రక్షణ గురించి చెప్పాలన్న. అంటే మీన్స్ ఏంటి, ఎవరు పని చేస్తున్నాడు, ఎవరికి అర్హత ఉంది, ఎవరికి అర్హత లేదు, వాడు నిజంగా అర్హత ఉందా. ఆ ఓట్లు పెంచినప్పుడు ఆ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఓట్లు పంచకుండా ఒక మిలిటరీ సిస్టమ్ ఏర్పాటు చేస్తే మన ఇతర దేశాలతో ఉన్న ప్రాబ్లమ్స్ని, ఇంటర్నల్గా జరిగే దేశ ప్రాబ్లమ్స్ కూడా మనం రెక్టిఫై చేసుకోవచ్చని నా ఆలోచన తగిలింది. ప్రతి మండలంకి ఒక బెటాలియన్ ఉండాలి. అంటే ఏ మండలం, ఒక మండలంలో చాలామంది రిటైర్డ్ ఆర్మీ పర్సన్స్ ఉంటారు, వాళ్ళందరినీ అలర్ట్ చేయాలి. ఇది నా ఆలోచన మాత్రమే. అలా ఇంప్లిమెంట్ అయితే బాగుంటుంది. ఎందుకంటే ఒక సామాన్యుడు నానంటాడు కానీ, లేదా ఇంకా మా ఫ్రెండ్ లాంటి కానీ నిలబడినా ఎవరిని సహకరించరు. ఈ బ్రదర్స్ ఇలాంటి మనల్ని సహకరించరు. కాకపోతే మన హద్దుల్లో ఉంటే సరిపోతుంది. చదువుకున్న జ్ఞానం ఉండి, మినిమం కామన్ సెన్స్ ఉంటే కొన్ని ఆపచ్చు. ధైర్యంగా అడగాలంటాను, ధైర్యంగా చెప్పాలి అంటాను. వాడు తీసుకుంటున్నాడు ఫ్రీగా, నేను తీసుకోకూడదా? వాడికి అది వచ్చింది, నాకు రాకూడదా? నీకు అర్హత లేక రాకూడదు, అర్హత లేక తీసుకోకూడదు. ఇంకోసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇంకొక విషయం ఈ శ్రీరామనవమి సందర్భంగా చెప్పాలనుకుంటున్నా. హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఉన్నారు కదా, ఈ ఓటుకి వెళ్ళే ముందు కోర్టులో పెడతారు కదా, బైబిల్, ఖురాన్, భగవద్గీత పెడతారు కదా. ఈ ఓటు వేసినప్పుడు అక్కడ పుస్తకం పెట్టి వేయించాలి. ఓటు వేసే ముందు నేనేం డబ్బులు తీసుకోలేదు, నిజాయితీగా వేస్తానని చెప్పి. అప్పుడే కొద్ది బుద్ధి వస్తుంది జనాలకి. అంటే ఒక గ్రామ సర్పంచ్తోని, ఒక గ్రామ ఎంపీటీసీతోని, ఒక గ్రామ జెడ్పీటీసీతోని, ఆ చుట్టుపక్కల ఒక్కడు మాట్లాడలేడు. అలా తోపులా తప్పు చేస్తాడని తప్పే. అడగాల్సిన బాధ్యత మాకు ఉంది. అడగాలంటున్నారు, కొట్టడం చెప్పట్లే, అడగాలి. అని తప్పు అన్నది అవుతుంది అలాగా డిస్కస్ చేయాలి, గ్రూప్ డిస్కషన్స్ ఉండాలి, ప్రజలు చెప్పాలి ఇలా జరుగుతుందని. మనమే ఎక్కడ మింగేసి నీతులు చెప్తామంటే అవి ఎండవు. దయచేసి ఇంకొకసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై హింద్, జై జనసేన, జై హింద్.